హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో దసరా 7వ రోజున సరస్వతీదేవి అమ్మవారికి పెట్టే పరమాన్నం కోసం బెల్లాన్ని ప్రత్యేకించి కరిగించక్కర్లేకుండా వేడి పాలల్లో వేసిన పాలు విరగకుండా పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానితో పాటుగా దసరా 8వ రోజున దుర్గాదేవి అమ్మవారికి సమర్పించే కదంబం రెసిపీ కూడా చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ఈ 2 నైవేద్యాలు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. నవరాత్రి 7వ రోజు నైవేద్యం పరమాన్నం చేయడానికి ఫస్ట్ ఒక బౌల్‌లో 1/3 కప్ దాకా రైస్ యాడ్ చేసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలు అడగంటకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ పాలని 2 పొంగులొచ్చేంత వరకు మరిగించండి. నేనిక్కడ రైస్‌ని మెజరింగ్ కప్స్‌లో ఉండే 1/3 కప్పుతో తీసుకున్నాను కదండీ! ఒకవేళ మీ దగ్గర 1/3 కప్ లేకపోతే పావు కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్‌లు తీసుకున్నా మీకు 1/3 కప్‌కి ఈక్వల్ అవుతుంది. సో, అలా తీసుకొని కూడా చేసుకోవచ్చు. పాలు పొంగొచ్చేసరికి ఒకసారి కలిపిన తర్వాత నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి మనం రైస్ తీసుకున్న కప్‌తోనే ముప్పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈసారి కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఈ రైస్‌ని పాలల్లోనే ఉడికించాలి. పొద్దున్న చేసిన పరమాన్నం సాయంత్రం వరకు కూడా దగ్గర పడిపోయి గట్టిగా అవ్వకుండా ఒక చిన్న టిప్ చెప్తానండి. సో, దానికోసం ఫస్ట్ మనం రైస్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. రైస్ మనకి మెతుకులాగే ఉండాలి గానీ, నొక్కితే మెత్తగా అయిపోవాలనమాట. సో, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇక్కడ చూడండి రైస్ ఉడికింది గానీ, నొక్కి చూస్తే ఏదో పీసెస్ లాగా కట్ అయింది. సో, ఇలా కాకుండా ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రైస్ లాగే కనిపిస్తుంది. ప్లస్ నొక్కితే ఈ విధంగా మెత్తగా అయిపోవాలనమాట. సో, అది పరమాన్నానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ. మీరు అలా చేశారనుకోండి, మార్నింగ్ చేసినప్పుడు పరమాన్నం ఎలా అయితే ఉందో ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుందండి. ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, నేతిలో వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని తీసుకొని ఈ వేడిగా ఉన్న పరమాన్నంలో వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేశారనుకోండి, ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. అలాగే పాలు, బెల్లం కలిపి మరగట్లేదు కాబట్టి పాలు కూడా విరిగిపోయే ఛాన్స్ ఉండదండి. సో, చూసారు కదా! చాలా సింపుల్ టెక్నిక్‌తో మీరు పరమాన్నాన్ని సింగిల్ బౌల్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ నైవేద్యాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈసారి ఈ టిప్ యూజ్ చేసి మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నవరాత్రి 8వ రోజు అమ్మవారికి పెట్టే కదంబం నైవేద్యం చేయడానికి ఒక కుక్కర్ గిన్నెలో 1 కప్పు వరకు రైస్ యాడ్ చేసుకోండి. అరకప్పు కందిపప్పు, అరకప్పు వరకు పెసరపప్పు వేసుకొని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్‌ని, పప్పుల్ని కలిపి ఉడికించండి. ఆలోపు స్టవ్ మీద ఒక వెడల్పాటి లోతైన గిన్నె పెట్టుకొని పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవి వేసుకోండి. నేనిక్కడ మునక్కాడలు, ఆనపకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, వంకాయలు, అలాగే రౌండ్‌గా కట్ చేసుకున్న క్యారెట్, మనం రెగ్యులర్‌గా వండుకునే చిక్కుడుకాయలు, బెండకాయ ముక్కలు, నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకొని వీటన్నింటిని కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10-12 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మీరు మూత తీసి ఒక వెజిటబుల్‌ని ఇలా నొక్కి చూడండి. మనకి సగానికి పైనే ఉడికిపోయి ఉంటాయి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ రసాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5, 6 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఉడికించండి. ఈలోపు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నం, పప్పుల్ని ఒకసారి కలిపి మరుగుతున్న ఈ చింతపండు వాటర్‌లో వేసేసుకొని ఈ రైస్‌ని బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో రుచికి తగినంత సాల్ట్‌ని చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఇన్‌స్టాంట్ సాంబార్ పౌడర్‌ని వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు అన్ని టేస్ట్‌లని బ్యాలెన్స్ చేయడం కోసం 1-1.5 టేబుల్ స్పూన్స్ వరకు తురిమిన బెల్లాన్ని వేసి కలపండి. మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత
ఇందులో మీకు నచ్చితే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ కొబ్బరి తురుము కూడా వేసుకొని మరొకసారి కలిపేసి, ఈ కదంబం గిన్నెని పక్కన పెట్టి స్టవ్ మీద తాలింపు కోసం వేరొక చిన్న ప్యాన్ పెట్టి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని కాస్త ఎర్రగా ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని, ఈ తాలింపుని వండి పెట్టుకున్న కదంబంలో వేసి బాగా కలిపితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం రెసిపీ కూడా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.